హాయ్ విఎస్, నేను డాక్టర్ సురేందర్ రెడ్డి. విఎస్, కొంచెం ప్రైవసీ ఉన్న కాంటెంట్ అనుకోండి, లేదా ఎవరికి చెప్పుకోలేకపోతున్నాము అనుకుంటున్న టాపిక్ అనుకోండి. మన ఆండ్రాలజీలో నేను చెప్పిన మోర్ దాన్ 60% ఆఫ్ వీడియోస్ ఈ టాపికే ఉండొచ్చేమో. బట్ అయినా కూడా ఎన్ని వీడియోలు చెప్తున్నా కూడా మరి అబ్బాయిలు ఈ వీడియోస్ చూడకనో లేక ఇటువంటి కంటెంట్ ఉన్న వ్యక్తి తగలకనో మరి తెలీదు. సార్, నాకు సెక్షువల్ ప్రాబ్లం ఉంది సార్, ఎవరికి చెప్పుకోలేకపోతున్నాను. ఇది మనవాడు ఫస్ట్ వచ్చేది. కానీ సార్, 1, 2, 3 వీడియోలో ఎక్కడో షార్ట్స్ చూశాను సార్. నేను ఖచ్చితంగా మీ దగ్గరికి రావాలి, నా ప్రాబ్లం చెప్పాలి అనిపించింది అనుకున్న అబ్బాయిలకి ఈ వీడియో. ఏమండి, నీకు ఒక కాల్ ఫ్రాక్చర్ అయింది, సడన్గా మీరు ఫేస్ మీద ప్రాబ్లం ఉండి డాక్టర్ గారిని కలవాలనుకున్నా, లేదు ఇంకోటి చేతి మీద ఏదో ఇష్యూ ఉంది, ఫేస్ మీద కొంచెం ఇష్యూ ఉంది, ధైర్యంగా చెప్తారు ఫ్రెండ్కో ఇంట్లో వాళ్ళకో, మనకి ఈ ప్రాబ్లం ఉంది, లేదా పొట్లో నొప్పి ఎక్కువగా ఉంది, చాలా రోజుల నుంచి బాధపడుతున్నా కానీ ఇంకా స్కాన్ చేయించుకుంటే ప్రాబ్లం వస్తుందేమో భయపడి చేయించుకోలేదు, నా ప్రాబ్లం ఇది అని చెప్పుకోనికి మీకు ఒక ఫ్రెండ్, మీ పేరెంట్స్, మీ సిస్టర్స్ ఎవరో ఒకరు ఉండొచ్చు. కానీ ఈ ప్రాబ్లం ఎవరికి చెప్పలేను సార్. ఎందుకంటే పేరెంట్స్కు చెప్తే ఏం రా చదివేదేమో, నువ్వు ఇప్పుడే బీటెక్ ఫస్ట్ ఇయర్, మెడిసిన్ ఫస్ట్ ఇయర్లో ఉన్నావు, లేదా ఇంకొక ఎంబీఏలో ఇప్పుడే జాయిన్ అవుతున్నావు, ఏంటి నీకు పిచ్చి పిచ్చి ఆలోచనలు, చక్కగా చదువుకోపో అని అంటారేమో అని ఒక భయం సార్. నిజంగా ఒకసారి ఏదో టాపిక్ వచ్చినా చెప్దామంటే భయం అయింది సార్ అని కొందరు అబ్బాయిలు. సార్, మా ఫ్రెండ్కు చెప్దామంటే ఇన్ఫీరియర్గా ఫీల్ అవుతున్నాను సార్. ఏంద్రా నీకేమో 24 ఇయర్స్, అప్పుడే అమ్మహ కమక అంతా అయిపోయినట్టేనా? ఏమోరే, నిన్ను చూస్తూ ఉంటే నాకేదో తేడా అనిపిస్తుందిరా, పెళ్ళికి కూడా కష్టం ఏమోరా నువ్వు అని వాడు ఎక్కడ అంటాడో అని సార్. అబ్బాయి అంటాడో లేదు తెలియదు, కానీ ఎక్కడ అంటాడో నాకైతే కొంచెం సిగ్గుగా ఉంది, భయంగా ఉంది సార్. చిన్న ప్రాబ్లమే సార్, కానీ భయపడుతున్నా. ఎవరు? నీ క్లోజ్ ఫ్రెండే సార్. నాకు గర్ల్ ఫ్రెండ్ ఉన్నారు, వీఆర్ వెరీ బెస్ట్ ఫ్రెండ్ సార్. నేను అన్నీ షేర్ చేసుకుంటాను సార్, చదువులో అనండి, ఇంటి విషయాలు అన్నీ సార్. ఈ విషయం చెప్పాలి అంటే ఎందుకో తెలియని ఆ అమ్మాయి ఏమనుకుంటుందో, లేదంటే వీడేంది కొంచెం తేడాగా మాట్లాడుతూ అనుకుంటుందేమో, కానీ చాలా మంచి అమ్మాయి సార్. వీఆర్ టుగెదర్ వెరీ గుడ్ ఫ్రెండ్ సార్. తనకు కూడా చెప్పుకోలేకపోతున్నాను సార్. కొంచెం తను ఫ్రెండ్, మోర్ దాన్ ఫ్రెండ్, మీ దగ్గర దాచడం ఎందుకు సార్? నేను లవ్ కూడా చేస్తున్నాను, అందుకు నాకు ఇంకా భయం అవుతుంది సార్. చెప్పాలంటే రేపు పొద్దున ఈ అబ్బాయికి ఈ ఇష్యూస్ ఉంటే మరి పెళ్లి చేసుకుంటే ఇబ్బంది అవుతుందేమో కదా, నా బ్రేకప్ అయిపోతుందేమో అనే భయంతో. ఏంటి సార్ మరి, ఇంకా నా సెక్షువల్ ప్రాబ్లం ఎవరికి చెప్పుకోలేనా? ఒకవేళ ఈ అమ్మాయి పక్కన పెట్టండి, పేరెంట్స్ పక్కన పెట్టండి, క్లోజ్ ఫ్రెండ్ అనండి, నేను ఎవరికి చెప్పుకోలేనా సార్? ఇంకా ఏదో ఆన్లైన్లో ఇచ్చిన ట్యాబ్లెట్స్ వాడుకొని నా జీవితాన్ని గడపడమేనా అని అనుకుంటున్న అబ్బాయిలకు నేను ఇస్తున్న ఈ చిన్నపాటి టిప్ అనుకోండి, ట్రిక్ అనుకోండి. మీరేం చెప్పినా కూడా పాజిటివ్ దృక్పథంతో ఈ ప్రాబ్లమ్స్ చాలామందికి ఉన్నాయి అని కాన్ఫిడెంట్గా చెప్పగలిగిన ఒక వ్యక్తి ఉన్నారు అంటే అది మీ గుడ్ ఆండ్రాలజిస్ట్ మాత్రమే. మీరు ఏ రోజైనా సరే, ఏ టైంలో అయినా సరే, మీన్స్ అంటే చక్కటి అపాయింట్మెంట్ తీసుకొని మీరు నన్ను కలిశారంటే మన క్లినిక్లో, అసలు నువ్వు ఏం చెప్పుకోలేకపోతున్నావు, నిజంగా నీకున్న ప్రాబ్లమా కాదా అంటే, మీన్స్ అసలు ఫిజికల్ ఇష్యూ ఉండి నువ్వు బాధపడుతున్నావా, అసలు ఫిజికల్ ఇష్యూ లేకుండా నీలో నువ్వు మదన పడుతూ నాకు ఇది ఉందేమో, నేను పెర్ఫార్మెన్స్ చేయలేనేమో, ఇదే ఆలోచనను భయపడుతూ మదిలో అది అనుకుంటూ అదే స్వింగ్ అవుతూ మీకు మైండ్లో మీ చదువుకోవాలంటే అదే ఆలోచన సార్, లేదు ఏదైనా వర్క్లో ఉన్నప్పుడు అదే ఆలోచన వస్తుంది, దీంతో సతమతం అవుతున్నాను అని మీరు అనుకుంటే ఖచ్చితంగా మన క్లినిక్ రండి. మీరు ఏది వద్దనుకున్నారో ఒక మంచి ఫ్రెండ్గా అనుకోండి, లేదా మీ ఇంట్లో ఉన్న రిలేషన్లో ఒక వ్యక్తికి చెబితే మీరు ఏ విధంగా చక్కగా పాజిటివ్గా చెప్తాననుకుంటారో, ఆల్వేస్ మన ఆండ్రో కేర్ క్లినిక్లో నేను ఉంటాను. మీకున్న ప్రాబ్లమ్ను క్లియర్ చేసి మీకు చక్కటి సొల్యూషన్ ఇచ్చి సెక్షువల్ లైఫ్ అనేది చక్కగా ఉండే విధంగా తోడ్పాటు పడడంలో నా వంతు పాత్ర నేను పోషిస్తాను. థ్యాంక్ యూ. ఎస్.